కడప జిల్లాలో మహానాడు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు తమ్ముళ్లు జరుపుకుంటున్న 3 రోజుల వేడుకల్లో మొదటి రోజు దాదాపు 50,000 మందికి పైగా హాజరయ్యారు. పార్టీ సీనియర్ నాయకుల నుంచి యువ నాయకుల వరకు టీడీపీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. 2 రోజు కీలక సమావేశాలు జరుగుతున్నాయని చెబుతున్న ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్తో మా బ్యూరో చీఫ్ గోపినాథ్ ఫేస్ టు ఫేస్. మహానాడుకి సంబంధించి మొదటి రోజు ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు పాల్గొని చాలా అంశాలపైన చర్చ జరిగిన పరిస్థితి. అయితే పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా జరిగింది, ఏ నిర్ణయాలు లోపల తీసుకున్నారు, ఎటువంటి కార్యక్రమాలు మీ నాయకులు రాబోయే రోజుల్లో చేయబోతున్నారు? సార్ చాలా అద్భుతంగా జరిగింది, జనరంజకంగా జరిగింది, ఆశాజనకంగా జరిగింది. కార్యకర్తల మది నిండా ఒక ధైర్యం, కార్యకర్తల మది నిండా ఒక నమ్మకం, కార్యకర్తల కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తూ తొలి రోజు సమావేశం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఒక గట్టి భరోసాని కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే అధినేత అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని సమాజానికి ఇవ్వడం జరిగింది. పొలిటికల్ గవర్నెన్స్ తీసుకొచ్చి, అంటే రాజకీయ పరంగా గతంలో ఎన్నో ఇబ్బందులు పడినటువంటి కార్యకర్తల అభిష్టాన్ని కూడా పరిపాలనలో పరిగణలోకి తీసుకుని ఒక ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగుతుందన్నటువంటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఎన్నాళ్ళలో ఎదురు చూస్తున్నటువంటి, అంటే ప్రభుత్వం వస్తే 10 మందికి మంచి జరగాలి, అదేవిధంగా కార్యకర్తలు ప్రజల యొక్క అభిష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం కానీ, లేకపోతే అధినాయకత్వాన్ని తెలియజేసే విషయంలో ఆ కార్యకర్తల మధ్యన ఉన్నటువంటి కార్యకర్తల అభిష్టాన్ని గౌరవించే విధంగా ఒక రిజల్ట్ రావాలన్నటువంటి ఎదురుచూపు ఉంది. ఆ ఎదురుచూపుకు ఈరోజు అనేక రూపాల్లో ప్రభుత్వం నుంచి సందేశాన్ని ఇవ్వడం జరిగింది, సమాధానం ఇవ్వడం జరిగింది. గౌరవ లోకేష్ బాబు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మహిళలకు సంబంధించి కానీ, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కానీ, బీసీలకు సంబంధించి కానీ, యువతకు సంబంధించి కానీ, అదే సమయంలో మిగిలినటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమం విషయంలో ఏ రకంగా మనం పార్టీ ముందుకు నడవబోతుందన్నటువంటి విషయం మీద అనేక తీర్మానాలని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు రైతులకు సంబంధించి కూడా ఒక స్పష్టమైనటువంటి దశ చూపే విధంగా పాలన సాగించాలన్నటువంటి అంశం మీద తీర్మానం చేయడం జరిగింది. అన్ని తీర్మానాలని కూడా ఈరోజు ఆమోదించిన తర్వాత ఎన్నికకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. మొత్తం మీద మీరు అందరూ గమనించే ఉంటారు, ఎన్నో సందర్భాల్లో మహానాడుకు సంబంధించి మనం జనాన్ని చూసాం. కానీ కడపలో జరుగుతున్నటువంటి మహానాడు అత్యద్భుతంగా మునుపెన్నడూ చూడనటువంటి ఉత్సాహంతో, ఒక కొత్త ఆశతో, కొత్త ఆశలతో, నాయకత్వంలో యువరక్తం ఎక్కువగా కనిపిస్తోంది. నారా లోకేష్ బాబు గారు భవిష్యత్ తరానికి ఒక భరోసాగా ఉన్నారన్నటువంటి బలమైనటువంటి నమ్మకం కనిపిస్తున్నటువంటి తరుణంలో యువకులు ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇదొక ఆశాజనకమైనటువంటి కార్యక్రమంగా చెప్పచ్చు. 3 రోజుల పాటు ఇదే రకంగా పండుగ జరుగుతుందని గట్టిగా విశ్వసిస్తున్నాం. రేపు కూడా అనేక అంశాల మీద తీర్మానాలు జరుగుతాయి. ఇప్పటి వరకు ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు, గత వైసీపీలో చేయనటువంటి డెవలప్మెంట్ అన్నీ కూడా కళ్ళ ముందు ప్రజలు కనపడతా ఉంది. రాబోయే రోజులు ఏం చేయబోతున్నారు, వాటికి సంబంధించి కూడా మీరు ఇక్కడ ఏ విధంగా చర్చించారు? అంటే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే అనేక అంశాల మీద ఒక గట్టి భరోసాను ఇవ్వడం జరిగింది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఆర్థికంగా కొన్ని ముందుకు నడవలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రాథమికమైనటువంటి అవసరాలు, ప్రాథమికమైనటువంటి సౌకర్యాల విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా గ్రామాన ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా బాగు చేయడం మొదటి ప్రాధాన్యత తీసుకోవడం, రైతులకి ఆవులు షెడ్లు ఇవ్వడం కానీ, లేకపోతే చిన్న చిన్న చెరువులు కుంటలను బాగు చేయడం కానీ, O&M స్కీమ్ కింద ప్రతి చెరువుకి దానికి సంబంధించిన ఆయకట్టును శుభ్రం చేయడం కానీ, రైతులు అదేవిధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి కుట్టు మిషన్ల తయారీకి సంబంధించినటువంటి శిక్షణలు ఇచ్చే విషయంలో, అంటే మనిషి సెల్ఫ్ సఫిషియెంట్గా అవడానికి ఏమేం కావాలి, ప్రాథమికమైనటువంటి అవసరం ఏంటి, ప్రాథమికమైనటువంటి సౌకర్యం ఏంటి, వీటి మీద ఎక్కువ దృష్టి సారించడం జరిగింది. దానికి సంబంధించి అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వ పరంగా ఇప్పటికే ఏమేం చేయాలన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మేము చేస్తున్నాం. రేపు జరిగేటటువంటి 2వ రోజు, 3 రోజులు, 3 రోజుల పాటు కూడా ఎన్నో రకాల కార్యక్రమాలు మహానాడులో తీసుకోబోతున్నాం. దీనికి సంబంధించి జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగానే చివరి రోజు 29వ తారీఖున జరిగేటటువంటి ఏదైతే ఈ మహానాడు భారీ బహిరంగ సంబంధించి పూతలపట్టు నుంచి కూడా, అంటే పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులతో కూడా తరలి వస్తున్నామంటూ కూడా ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగార్జునతో కలిసి గోపినాథ్, BRK న్యూస్, మహానాడు వేడుక నుంచి కడప జిల్లా.